జై తెలంగాణ. అందరికీ నమస్కారం. కొత్త పిచ్చగాడు పొద్దునగడు అన్నట్టు ఏదో కొత్తగా ఎంపీ అయినటువంటి గడ్డం వంశీ కేటీఆర్ గారి మీద ఆయన ఏదో పీకి పొడిచినట్టు నోరు వారేసుకుంటా ఉన్నాడు. నేను ఒక సవాల్ విసురుతున్న వంశీకి, నీకు దమ్ముంటే నిన్ను గెలిపించింది ఒక చెన్నూరు నియోజకవర్గం కాదు, నువ్వు ఒక చెన్నూరు నియోజకవర్గానికి ప్రతినిధివి కాదు, పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నీకు దమ్ముంటే నువ్వు పీకి పొడిచే మొగోని అయితే 7 నియోజకవర్గాలు తిరగాలి ముందుగా. అది బంద్ చేసి నేనేదో పెద్ద పోటు మొగోని అని చెప్పేసి కేటీఆర్ మీద నోరు బారేసుకుంటున్నావు. కేటీఆర్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావు? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి చేసినావు. నీ అయ్య స్వయంగా చెప్పిండు చెన్నూరు వేదిక మీద, కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి గొప్పది, ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కేసీఆర్ గారికి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని చెప్పిండు నీ అయ్య. నీకు సోయి లేకపోతే నీ అయ్యని అడుగు. సరే, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఏం మిగుతున్నది నీ కాంగ్రెస్ ప్రభుత్వం? తీసుకోండి చర్యలు. బేషరతుగా చెప్తా ఉన్నాం, ఎక్కడ అవినీతి జరిగినా చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాం. చేతన అయితే లేదా? లేకపోతే ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ దిక్కుమల్లి మాటలు చెప్పుకుంటే ఇంకా బతుకుతారా? 7 నియోజకవర్గాలకు తిరిగే ముఖం లేదు నీకు. కేటీఆర్ గారు దమ్ముంటే మా పబ్లిక్లోకి రమ్మంటున్నావు. తెల్లవారు లేస్తే కేటీఆర్ గారు ప్రజల్లో ఉంటున్నారు. ఈ చేతగాని దొంగ ప్రభుత్వాన్ని ప్రతి క్షణం నిలదీసి ప్రజల ముందు దోషిలాగా నిలబెడతా ఉన్నారు. ఇవాళ మిషన్ భగీరథ గురించి ఏదో మాట్లాడతాను నీకు తెలిసినట్టు. ఇదే మిషన్ భగీరథకు పార్లమెంట్లో అవార్డులు వచ్చిన సందర్భం తెలంగాణ రాష్ట్రానికి. 10 ఏళ్ళు ఎంపీలను పెట్టుకుని ఏం చేసినామంటున్నావు? తెలంగాణ రాష్ట్రం మీద ఈగ వాలనీయలే. మీరు 8 మంది ఎంపీలు, బీజేపీ 8 మంది ఎంపీలు ఇవాళ తెలంగాణను అవమానిస్తూ ఉంటే చేతగాని దద్దమ్మ లెక్క నవరంధ్రాలు మూసుకొని కూర్చుంటున్న పార్లమెంట్లో మీరు. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ఉన్న భారత రాష్ట్ర సమితి ఎంపీలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నడూ కూడా తెలంగాణ మీద మాట పడనీయలే. ఇలా భారతదేశంలో ఉన్నది మా మిత్రపక్షమైనటువంటి ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు. అయినా సరే తెలంగాణకి ఎన్నో అవార్డులు వచ్చినాయి, రివార్డులు వచ్చినాయి, అభినందనలు వచ్చినాయి. అది తెలంగాణ రాష్ట్ర ఘనత, కేసీఆర్ గారి పాలన ఘనత. అది చేతగాక ఇంకోటి హైదరాబాద్లో ఏదో అర్ధగంట వానకే మొత్తం మునుగుతుందా? ముందస్తు చర్యలు తీసుకోరా? ఏం బిక్తున్నారు నువ్వు మీ ముఖ్యమంత్రి, మీ ప్రభుత్వం ఏం బిక్తుంది? అక్కడ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడేం కాకుండా తెచ్చేయరా? బిల్డింగ్లకు పర్మిషన్లు అంటున్నారు. బిల్డింగ్ వాళ్ళ పర్మిషన్ మీ పార్టీ ఇచ్చింది. ఇవాళ హైడ్రా పేరు మీద రాక్షసత్వంగా కూలగొడుతున్నది మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వ హయాంలోనే కబ్జాలు జరిగినాయి, మీ ప్రభుత్వ హయాంలోనే అనుమతులు వచ్చినాయి, మీ ప్రభుత్వ హయాంలోనే కట్టడాలు పిలిచినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు. ఇవాళ కేసీఆర్ పిచ్చోడు, గులాబీ పిచ్చోడు, ఖబర్దారికి ఏంటిది నువ్వు వీకేది? నువ్వు కేటీఆర్కి వార్నింగ్ ఇచ్చే అంత మొగోనివైనావు. అప్పుడే నువ్వంతా మొగోని అయితే 7 నియోజకవర్గాలు తిరిగి చూపెట్టి చూద్దాం. 7 నియోజకవర్గాలు తిరగడం చేత కానీ నువ్వు ఇవాళ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ ఏమన్నావు? ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి డంక బజాయించిన నువ్వు నీ అయ్య ఇద్దరు. ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు అయితే నీ వరకు ఒక్కరికి ఉద్యోగం రాలే. మీ ఇంట్లో మాత్రం 3కి వచ్చినాయి. ఏమి ఎగబెట్టి నువ్వు తెలంగాణకు కానీ మీరు ఈ మంచిర్యాల జిల్లాకు కానీ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించుకో. గతం ఏంది? కేటీఆర్ గారు మీ లెక్క పదవుల పంజరంలో దొరికిన పార్టీల కల్లా పోలే రాలే. మీరు తిరిగిన పార్టీ లేదు ఇలా తెలంగాణలో. ఇవాళ నువ్వు నీతులు చెప్తా ఉన్నావు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పబ్బం గడుపుకునే మీరు ఇవాళ గులాబీ పిచ్చోడు, ఖబర్దార్ కేటీఆర్ బాగుండదు. నువ్వు హెచ్చరించే స్థాయి నీది కాదు, హెచ్చరించేంత పని మంత్రం అసలే కాదు నువ్వు. నీకు చేతనైతే ఏదైతే ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో పెట్టినావో చెన్నూరులో, ఇవో ఉద్యోగాలు చూద్దాం. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నీ వల్ల ఊరిన ప్రయోజనం ఏంది? మీరు అధికారంలోకి వచ్చినాక చెన్నూరుకు వచ్చినటువంటి ఎన్ని రిటర్న్ పోయినాయి? రాష్ట్రం ఇలా ఏ రకంగా దివాలా తీస్తూ ఉన్నది? అప్పులని నీలిగినటువంటి మీరు ఇలా మీ ముఖ్యమంత్రి చేసిన 4 లక్షల కోట్ల అప్పులకు ఏం సమాధానం చెప్తారు? ఇది చెప్పడం చేత కాని మనిషివి. మొన్న పెట్టినావు, మళ్ళీ ఇవాళ పెట్టినావు. కేటీఆర్ పిచ్చోడా? కేటీఆర్ పిచ్చోడు కాదు, పిచ్చోళ్ళు మీరు. పాలించడం చేతగాక పుట్టడబద్దాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిచ్చోళ్ళు మీరు. నీకు చేతనైతే పెద్దపల్లి పార్లమెంట్లో తిరుగు చూద్దాం. నాకు చేతనైతే లేదు, నన్ను తిరగనిస్తలేరు, ఇది చాలా దుర్మార్గం, దారుణం, అన్యాయం అని చెప్పుకుంటే ఏడుచుకుంటూ తిరిగింది నువ్వు. నిన్న పిచ్చోడు కేటీఆర్ నాన్న. ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇలా ప్రజల మధ్యలో తిరుగుతున్న కేటీఆర్ గారు పిచ్చోడైతే నువ్వేమైతావు ఒకసారి నువ్వు సమాధానం చెప్పుకో. నోరుందని చెప్పేసి ఇష్టం కేటీఆర్ గారు నోరు వారేసుకుంటే బరాబరి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఈ ప్రజాక్షేత్రంలో నీకు చెప్పి తీర్థమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మరొకసారి కేటీఆర్ మీద నోరు వారేసుకోవద్దు.